మీరు ఆంధ్రజ్యోతిలో ఫస్ట్ ఉండి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ జాయిన్ అయ్యారు కదా? అవునండి, అది ఓల్డ్ మేనేజ్మెంట్. ఓల్డ్ మేనేజ్మెంట్ జగదీష్ ప్రసాద్ గారు. అప్పుడు ఏంటంటే మేము 5 జర్నలిస్టులు కలిసి ఒకే రోజు బయటకు వచ్చాం. బయటకు వచ్చి తారామణిహారం అనే పుస్తకం రాసామండి, తెలుగు సినిమా చరిత్ర. అది బయటికి రాలేదు కానీ అంటే అప్పటికి మిలీనియం మొదలవుతుంది, కొత్త శతాబ్దం. దాంతో ఈ ఇంతవరకు ఉన్న తెలుగు సినిమా చరిత్రని ఎంతవరకు సమగ్రంగా లేదు. సమగ్రంగా ఒక తెలుగు సినిమా చరిత్రను తీసుకురావాలని ఉద్దేశంతో మేము ఇద్దరం కలిసి మనం అది తారామణిహారం, మణిహారం అని పెట్టాము. నారాయణ రెడ్డి గారు దానికి తారా అని పెట్టమన్నారు. తారామణిహారం అని పెట్టమంటే అది తీసుకొచ్చాం. కానీ ఆ పుస్తకం బయటకు రాలేదండి. అది మంచి పుస్తకం, చాలా ఎంతో కష్టపడి ఇండస్ట్రీ నుంచి కూడా సపోర్ట్ వచ్చింది బాగా. అప్పట్లో గాసిప్స్ కావాలని రాపించుకునేవాళ్ళు అంట, నిజమేనండి అది? లేదండి, లేదండి, లేదా? తెలుగులో లేదండి, తెలుగులో అలాంటిది లేదు గాసిప్స్. కాకపోతే నా గురించి మంచిగా 4 ముక్కలు రాయని అడిగారు చెప్తే గాసిప్స్ అనేది తెలుగులో వరకు లేదండి. గాసిప్స్ కోసం కొంతమంది అంటే కొంత అమౌంట్ పెట్టి కూడా ఉందండి, తెలుగులో లేదు. బాలీవుడ్లో ఉంది, ఇప్పటికే ఉంది. అది తెలుగులో మొదటి నుంచి లేదు. అది వాళ్ళు రిక్వెస్ట్ చేశారు, నా గురించి 4 ముక్కలు రాయి, నా కవర్ పేజ్ అని అడిగేవాళ్ళు తప్పితే ఆ రోజుల్లో. ఇప్పుడు పత్రికా విలువల పట్ల మీ అభిప్రాయం ఏంటండి? అంటే ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే జర్నలిస్ట్కి ఇదివరకు ఉన్నంత విలువ లేదండి. బాధతో చెప్తున్న మాట ఇది నేను. ఇండస్ట్రీ సరే ఇప్పుడు ఏంటంటే మాలాంటి వాళ్ళు కొంత సీనియర్స్ ఉన్నారు కాబట్టి మాకు ఇప్పటికీ ఆ గౌరవం దక్కుతుంది. కానీ ఇప్పుడు ఎప్పుడైనా సరే ఇప్పుడు వచ్చే జర్నలిస్టులకి అది కూడా ఉండదు, ముందుట్లేదండి గౌరవం. అంటే మెయిన్ ఏంటంటే వ్యక్తిగత ర్యాపో లేదు ఆర్టిస్ట్తో. ఇప్పుడు ఇదివరకు ఏంటంటే మేము డైరెక్ట్గా వెళ్ళి కలిసేవాళ్ళం, మాట్లాడేవాళ్ళం, ఇంటర్వ్యూ చేసేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే ఇంటర్వ్యూ చేయాలంటే మిడిల్ మ్యాన్ పిఆర్ఓ కానీ మేనేజర్ని కానీ కన్సల్ట్ చేయాల్సి వస్తుంది. వాళ్ళ ద్వారా వెళ్ళి వాళ్ళు మూడు బాగుంటే మనకు వస్తుంది, లేకపోతే మనకి రాదు. దీనివల్ల ఇప్పుడు జర్నలిస్టులు చాలామంది ఇబ్బంది పడుతున్నారని చెప్పాలి. మాకు అప్పుడు అలాంటి పరిస్థితి ఉండేది కాదు. సరే కాలం మార్పులు వస్తుంటాయి కాబట్టి మనం దాంతోపాటు మనం మారుతూ ఉండాలి. కాకపోతే ఏంటంటే కొంతమంది సీనియర్స్ ఉన్నారు కాబట్టి మనం కూడా మనకు ఆ గౌరవం అనేది సీనియర్స్ కనుక గౌరవం ఉంది, అందుకని హ్యాపీగా ఉంది. నేను ఇంతకాలం నేను జర్నలిస్ట్గా వేరే రంగం గురించి ఆలోచించకుండా దీంట్లోనే కొనసాగుతున్నానంటే రామతల్లి ఇండస్ట్రీ. నేను ఇక్కడే పడ్డాను, లేచాను, మళ్ళీ నడుస్తున్నాను, పరిగెడుతున్నాను ఇండస్ట్రీలో. నన్ను బయటికి ఎంత కష్టాలు వచ్చినా సరే దీన్ని దాటి ఇప్పుడు బయటికి వెళ్ళాలని ఆలోచన కూడా రాలేదండి నాకు. రైట్, పత్రిక పెట్టాను, పోగొట్టుకున్నాను, మళ్ళీ ఉద్యోగం చేరాను, మళ్ళీ చేసి ఇట్లా చేస్తున్నాను తప్పితే ఇది వదిలేసి వెళ్ళిపోదాని ఆలోచన మటుకైతే నాకు ఎప్పుడు రాలేదండి. అంటే కాలానుగుణంగా మార్పులు వస్తుంటాయండి దాంతో. ఓకే ఓకే అది పత్రికలు మీడియాలు పెరగడం రకరకాలు, ఇదివరకు ఒకటే మీడియా, ఇప్పుడు 4-5 రావడంతో ఇది అవుతుంది తప్పితే జర్నలిస్ట్కి ఉన్న విలువ తగ్గలేదండి. ఇప్పుడు జర్నలిస్ట్కి ఉన్న గౌరవం ఉంది, కాకపోతే ఏంటంటే వ్యక్తిగత ర్యాపో అనేది తగ్గింది. జర్నలిస్ట్గా ఒక ఉండే ఎప్పుడూ ఉంటుంది ఆ విలువ, కాకపోతే ర్యాపో అనేది లేదు, తగ్గింది. బిఏ రాజు గారి సినిమాలు నాగార్జున గారి అక్కడ నుంచి ఇక్కడ మీరు హైదరాబాద్లో మీరే చేసేవాళ్ళు, అక్కడ చెన్నై ఆయనది అయితే హైదరాబాద్ మీరు చేశారు. అన్నమయ్య సినిమా చేశానండి. అన్నమయ్య సినిమా నాగార్జున గారు అన్నమయ్య సినిమాని చేశాను. నాగార్జునతో ఏంటంటే నేను బాగా క్లోజ్గా ఉండేవాడిని. సితార్లో ఉన్నప్పుడు బాగా ఎవ్రీ వీక్. అప్పుడు ఏంటంటే ప్రశ్నోత్తరాయణం అని, ప్రశ్నోత్తరాయణం కాదు, ఆడియన్స్ పాఠకులు అడిగిన క్వశ్చన్స్కి హీరోతో సమాధానం చేసి ఒక ఫీచర్ ఒకటి ఉంది. దానికి వారానికి 500 రూపాయలు గిఫ్ట్ ఇచ్చేవాళ్ళం. ప్రతి వారం నాగార్జున దగ్గరికి ఆ క్వశ్చన్స్ కూపన్స్ పట్టుకెళ్ళి ఆయన దగ్గర కూర్చుని ఆన్సర్స్ రాసుకుని పబ్లిష్ చేసేవాళ్ళం. ఒకసారి ఏమైందంటే గోవిందా షూటింగ్ జరుగుతుందండి ఇక్కడ మన ఎన్టీఆర్ గార్డెన్స్ వరకు. అక్కడ ఒక ఓల్డ్ కరెంట్ ఆఫీస్ ఒకటి ఉంటుంది. ఓకే, అక్కడ సాంగ్ జరుగుతుంటే నేను మామూలుగా అంటే పూల షర్ట్ వేసుకెళ్ళాను. మామూలుగా షూటింగ్కి వెళ్తున్నా కానీ వేసుకెళ్తే నాగార్జున అడగానే కామెంట్ చేసి, ఏంటంటే శ్రీదేవి ఉందని చెప్పి ఆమె చూపించాలని చెప్పి ఈ షర్ట్ వేసుకొచ్చారా అన్నారు. లేదండి అంటే అంత క్లోజ్గా ఉండేవాళ్ళు నాగార్జున. అదేలే, అంటే ఆర్టిస్టులు కూడా అంత ఇదిగా ఉండేవాళ్ళు, బాగా క్లోజ్గా పేరు పెట్టి పిలవడం. చిరంజీవి గారు ఇప్పటికీ గొప్ప విషయం ఏంటంటే కొత్త జర్నలిస్ట్ అయినా ఒకసారి కలిస్తే ఆ పేరు గుర్తుపెట్టుకుంటారండి, పేరుతోనే పిలుస్తారు, అంత కనెక్ట్ అవుతారు ఆయన. అలాగే మిగతా ఆర్టిస్టులు కూడా పేర్లతో సహా మేము గుర్తుండేవాళ్ళం. నేను కానీ, ప్రభు కానీ, బాలరెడ్డి కానీ. ఓకే, ఫోటోగ్రాఫర్లు సతీష్, సాయి రమేష్, ఈనాడు మధు, కుమారస్వామి,
అందరూ ఏంటంటే పేర్లు గుర్తుండేవి. ఏంటంటే తక్కువ మంది ఉండేవాళ్ళం కదా. ఇప్పుడు ఏంటంటే కొన్ని ఎక్కువ మంది అయిపోవడం వల్ల పర్సనల్ అటెన్షన్ అనేది ఉండట్లేదు అవుతాం. ప్లస్ రెగ్యులర్ కలిసే అవకాశం కూడా ఉండట్లేదు కాబట్టి అదేందండి. మీరు రాసిన రాతల ద్వారా ఎదిగిన వ్యక్తులు ఆ కృతజ్ఞత ఉండేదండి అందరిలో? అంటే అందరూ ఖచ్చితంగా అలా ఉండరని ఉండదు, బట్ కొందరు ఉన్నారండి. పేర్లు అనవసరం కానీ మెచ్చుకునే వాళ్ళు ఉన్నారు, పట్టించుకునే వాళ్ళు ఉన్నారు. నీ వృత్తి నువ్వు చేసావు కాబట్టి ఏముంది అనుకునేవాళ్ళు ఉన్నారు. కాదు నువ్వు రాయడం వల్ల నాకు 4 వేషాలు వచ్చాయని చెప్పి ఉన్నవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అందరూ ఒక రకంగా ఉండరు కదండి. మన పేర్లు వదిలేండి కానీ. సరే, నెగిటివ్ వదిలేయండి, పాజిటివ్ చెప్పండి. అట్లా మీ భుజం తట్టిన వాళ్ళ చిరంజీవి గారండి. చిరంజీవి గారు నేనేని కాదు, ఏ జర్నలిస్ట్, కొత్త జర్నలిస్ట్ ఎవరు రాసినా మంచి అన్నీ చదివేవాళ్ళు. ఆయన చదువుతారు, చదివి వెంటనే బాగుందంటే లెటర్ రాసేవాళ్ళు అండి ఇదివరకు అయితే. ఇప్పుడంటే ఫోన్ చేయటం, మెసేజ్లు పెట్టడం చేస్తున్నారు కానీ ఇప్పటికే అలవాటు ఉంది ఆయనకి. తన గురించి ఎవరు ఏం రాసినా వెంటనే బాగుందని ఆయన మనసుకు అనిపిస్తే అభినందించడం ఆయన ఒక సంస్కారం ఆయన. అట్లా కొంతమంది ఉన్నారు. ఇక సరే నీ డ్యూటీ కాబట్టి నువ్వు చేసావు కాబట్టి అనుకునేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి మాట్లాడటం మన అవసరం అనుకున్నాను. ఎన్టీ రామారావు గారు 8 ఇంటర్వ్యూలు చేశారు. 8 అండి. సో మేజర్గా ఆయనతో అన్ని చేసిన వాళ్ళు మీరు ఒకళ్ళు ఉంటారా, లేకపోతే ఇంకెవరు ఉన్నారండి? అంటే ఆయన సినిమా ఇండస్ట్రీ నుంచి బయటకు వచ్చేసి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చేసిన వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. అంతకుముందు నా సీనియర్స్ కొన్ని 100 ఇంటర్వ్యూలు చేసిన వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఏంటంటే నేను వచ్చేటప్పటికి ఆయన సినిమాలు వదిలేశారు, పాలిటిక్స్లో వచ్చారు. ఇక ఆర్టిస్ట్గా అవుతాడా, ఎందుకు నా అభిమానం నటుడు ఆయన ఎన్టీఆర్. ఆయన మళ్ళీ నాకు అవకాశం వస్తుందా, ఆయన కలిసే అవకాశం వస్తుందా, ఇంటర్వ్యూ చేసే అవకాశం వస్తుందా అని అనుకునేవాడిని. నా కోసమే అన్నట్టు ఆయన బ్రహ్మశ్రీ విశ్వామిత్ర, సామ్రాట్ అశోక, మేజర్ చంద్రకాంత్, శ్రీనాథ కవి సార్వభౌముడు ఈ సినిమా చేయటం వల్ల నేను కలిసి 8 సార్లు ఇంటర్వ్యూ చేశాను. ఒక సీనియర్ జర్నలిస్ట్గా చెప్పండి, ఎన్టీఆర్ గారి స్వయంకృత అపరాధం అనుకోవచ్చా లాస్ట్ పీరియడ్ అనేది? లాస్ట్ డేస్లో పెళ్లి చేసుకోవడం అనేది చాలా తప్పు అనుకుంటారు కానీ ఒక ఆసరా అనుకున్నాడు. ఒక మనిషి ఆసరా నాకు ఈ వయసులో ఉంటే బెటర్ అని నేను చేసుకోవాల్సి వచ్చింది కాబట్టి. కానీ చేసుకున్న తర్వాత చేసుకున్న వ్యక్తి ఆయన చూసుకుంటుంటే సరిగ్గా అదర్ పాలిటిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేయటం వల్ల ఇదేం తప్పితే ఆయన పెళ్లి చేసుకోవడం అప్పుడు ఆ వయసులో, ఎందుకంటే ఆయన షుగర్ పేషెంట్ అండి. బంజారా హిల్స్లో విడిగా ఉండేవారు, చూసుకుని పట్టించుకునేవాడు లేక. దానిలో ఒక మనిషి కావాలని తనకు ఆసరాగా ఒక మనిషి ఉంటే బాగుంటుంది అనుకుని మనిషి వచ్చిన మనిషిని చారదీశాడు. కానీ ఆ విషయంలో తప్పు పెట్టడానికి లేదు. కాకపోతే తర్వాత జరిగిన పరిణామాలు మీ అందరికీ బాధగా అనిపిస్తాయి.